ఇక్కడ చూడండి, మమతకు స్థానచలనమట. టీజీఓ అధ్యక్షురాలు మమతకు స్థానచలనం. మేడం గారిని తీసుకుపోయి అవతలెత్తేసారు. ప్రాధాన్యం లేని NIUMకు బదిలీ. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్గా కూడా ఆ పోస్టుల్లో IASల నియామకం. GHMCలో కీలక మార్పులు. GHMC పరిధిలో కీలక స్థానంలో పాతుకుపోయిన అధికారులకు శనివారం స్థానచలనం కల్పించింది. తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం TGO అధ్యక్షురాలు, GHMCలోని కూకట్పల్లి జోనల్ కమిషనర్ ZC వి మమతను బదిలీ చేసింది. ఈమె కూకట్పల్లి జోనల్ కమిషనర్. ఆ IASలు ఉండాల్సిన పోస్టులో ఈమెను పెట్టిరు. మొత్తం బీఆర్ఎస్కి, కేసీఆర్కి, ఆ శ్రీనివాస్ గౌడ్, కేటీఆర్కి ఊడిగం చేసిన బ్యాచ్ ఇదంతా. వీళ్ళ అక్రమాస్తుల మీద కనుక విచారణ జరపాలి, ఇన్వెస్టిగేషన్ జరపాలి. వాళ్ళు సంపాదించిన సొమ్మునంతా, దోపిడీ చేసిన సొమ్మునంతా జప్తు చేయాలి. ఈమె కూకట్పల్లి నుంచి ఎల్బీ నగర్కి ట్రాన్స్ఫర్ కాగానే పొద్దుగాల ఇది కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ ఎల్బీ నగర్ నుంచి కూకట్పల్లికి వచ్చేసింది. ఇవి ఆయనకైతే ఎక్స్టెన్షన్ మళ్ళా ఎన్ని కావాలో అన్ని మొత్తం. అలానే శేరిలింగంపల్లి ZC బి శ్రీనివాసరెడ్డిని ఆయన మాతృ సంస్థ చేనేత జౌళి శాఖకు పంపించింది. ఖాళీ అయిన ఈ 2 స్థానాలను IAS అధికారులతో భర్తీ చేస్తూ పురపాలక శాఖ ఆదేశాలు ఇచ్చింది. బల్దియాలో ఆస్తి పన్ను, ఆరోగ్యం, IT విభాగాల అదనపు కమిషనర్గా పనిచేస్తున్న స్నేహ శబరీష్ను శేరిలింగంపల్లికి ఇటీవల GHMCకి బదిలీపై వచ్చిన అభిలాష్ అభినవ్ను కూకట్పల్లి ZCగా పంపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏడున్నారమ్మా మమతా గారు? అయ్యో, చాలా కాలంగా GHMCలో ఉప కమిషనర్గా ZCగా బాధ్యతలు నిర్వర్తించిన మమత గత ప్రభుత్వంలో ఉద్యోగుల వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటూ అనుకున్న పదవులు, పదోన్నతులు వేగంగా పొందారనే ఆరోపణలు ఉన్నాయి. అప్పటి ఉన్నతాధికారులు ఆమెను కూకట్పల్లి జోన్ నుంచి ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్గా బదిలీ చేయగా గంట వ్యవధిలోనే ఆ ఉత్తర్వులు రద్దై అదే పోస్టులో కొనసాగారు. అనంతరం కూకట్పల్లి జోన్లో అధికారుల బదిలీల్లో మమత సిఫార్సులను ఉన్నతాధికారులు పరిగణలోకి తీసుకునేవారని ఉద్యోగులు చెబుతుంటారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయగానే TGO అధ్యక్షురాలిగా మమత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తాజా బదిలీల్లో ఆమెను అంతగా ప్రాధాన్యం లేని NIUMకు పంపుతూ ఉత్తర్వు జారీ చేయడం చర్చనీయాంశమైంది. ఇట్లా చాలామందిని ట్రాన్స్ఫర్ చేసిరట. వీళ్ళని ట్రాన్స్ఫర్లు చేస్తే సరిపోదు, వీళ్ళు 10 సంవత్సరాలుగా ఉద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు. వీళ్ళందరినీ నడి రోడ్డు మీదకి తీసుకురావాలా, వాళ్ళ ఆస్తులన్నింటినీ జప్తు చేయాలి. ఇంకొక కీలకమైన విషయము, ఈడ మమత గారిది ఇట్లుంటే శ్రీనివాస్ గౌడ్ గారిది ఒక్కసారి చూద్దాం. మహబూబ్ నగర్లో అక్కడ మున్సిపల్ పాలమూరు పుర చైర్మన్ పైన అవిశ్వాసం. దాదాపు 39 మంది ఉంటే 30 మంది తిరుగుబాటు చేశారు బీఆర్ఎస్లో. కలెక్టర్ను కలిసి నోటీస్ ఇచ్చిన 30 మంది కౌన్సిలర్ల బృందం, కాంగ్రెస్తో చేతులు కలిపిన పలువురు బీఆర్ఎస్ సభ్యులు మొత్తం గంప గుత్తగా ఒకేసారి వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇక్కడ మమత గారి పరిస్థితి ఇట్లా, ఆడ శ్రీనివాస్ గౌడ్ పరిస్థితి అట్లా. ఇప్పుడు ఆయన ప్రోద్బలంతోనే, ఆయన ఉన్ననన్న ధైర్యంతోనే ఈమె చెలరేగిపోయింది ఇక్కడ TGO అధ్యక్షురాలుగా. ఆయనేమో గౌరవాధ్యక్షురాలు. పాలమూరు పురపాలిక చైర్మన్ కేసీ నరసింహులపైన అవిశ్వాసానికి బీఆర్ఎస్ కౌన్సిలర్లు ముందుకొచ్చారు. ఎవరు ఊహించని రీతిలో బీజేపీకి చెందిన 3, MIMకు చెందిన 4 కౌన్సిలర్లు అవిశ్వాసానికి మద్దతుగా కాంగ్రెస్తో చేతులు కలపడం విశేషం. మొత్తం 30 మంది కౌన్సిలర్ల బృందం శనివారం సాయంత్రం కలెక్టర్ జి రవినాయక్ను కలిసి చైర్మన్పై అవిశ్వాసం పెట్టేందుకు అనుమతి ఇవ్వాలని నోటీస్ అందజేశారు. 30 మంది కౌన్సిలర్ల సంతకాలతో కూడిన దస్త్రాన్ని కాంగ్రెస్ కౌన్సిలర్ ఆనంద్ గౌడ్ నాయకత్వంలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కె స్వప్న కలెక్టర్కు అందజేశారు. చైర్మన్పై అవిశ్వాసానికి బీఆర్ఎస్ నుంచి 18 మంది కౌన్సిలర్లు మొగ్గు చూపారు. బీఆర్ఎస్కు చెందిన మరో 3 కౌన్సిలర్లు వివిధ కారణాలతో కలెక్టరేట్కు రాలేకపోయినట్లు సమాచారం. నిర్దేశిత గడువులోగా అవిశ్వాస ప్రక్రియ నిర్వహణకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. ఎమ్మెల్యే NM శ్రీనివాసరెడ్డి చక్రం తిప్పిండట. ఈ మొత్తం వ్యవహారాన్ని వారం రోజులుగా దగ్గరుండి నడిపించారు. ఇటీవల నవాబ్పేట శివారులో బీఆర్ఎస్కు చెందిన కౌన్సిలర్లతో మంతనాలు జరిపి వారందరినీ ఏకతాటిపైకి తెచ్చారు. పురపాలికలో ఎట్టి పరిస్థితుల్లో బారాసా నేతృత్వంలోని పాలకవర్గం కొనసాగరాదని, పట్టణాభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ నేతృత్వంలో కౌన్సిల్ ఏర్పడాలని భావించి చైర్మన్పై అవిశ్వాసానికి పావులు కదిపిరట. ఇది చేయాల్సిన పని, తప్పేముంది ఇలా.
చేయాల్సిన పనే కదా. ఇక అసలు శ్రీనివాస్ గౌడ్ ఎట్లుంటుందంటే ఒక హోటల్ ఓపెన్ చేయడానికి కూడా వీళ్ళు పోవద్దు కౌన్సిలర్లు, నో, ఆయనే పోవాలా, ఆయన ఫోటోనే పెట్టాలి అందులో. ఇక ఆ శిలా పలకాల మీద ఏ ఒక్క కౌన్సిలర్ పేరు ఉండడానికి వీల్లేదు, ఆయనదే ఉండాలి. సో ఇట్లా మమత గారి పరిస్థితి అట్లా ఉంటే మన శ్రీనివాస్ గౌడ్ పరిస్థితి ఇట్లా తయారైంది అన్నట్టు.